అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ గంప పట్టుకొని వచ్చిన కానీ ఖాళీ గంప. కాకపోతే ఏంటంటే ఓ పని చేద్దామబ్బా, ఉల్లిగడ్డలు జనరల్గా ఏం చేస్తా ఎక్కువ పడతాయి ఇన్ ద సెన్స్ నాకు ఎందుకు అవి కిలో 2 కిలోలు అట్లా కొనబుద్ధి కాదు. అన్నిట్లో వేస్తాం కదా, ప్రతిసారి అయిపోయింది అన్నట్టు ఉంటుంది అనమాట. ఏది కూడా నా చెవులకు ఊకే అయిపోయిందని వినొద్దు. చికాకు ఉంటుంది నాకు ఆ వర్డ్. సో అంటే ఇల్లు ఎప్పుడు నిండుగా ఉండాలనేది అనిపిస్తుంది అనమాట. అందుకే ఏం చేస్తా అంటే ఉల్లిగడ్డ కూరగాయలు ఎట్లున్నా సరే ఉల్లిగడ్డ అనేది ఎక్కువ తెప్పిస్తా. అండ్ మార్కెట్లో నుంచి ఎప్పుడు చూసినా 50 kgs తెప్పించుకుంటా అనమాట. చాలాసార్లు ఏం చేస్తామంటే చిన్నది పెద్దది చాలా రకరకాలుగా ఉంటుంది హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. సో మనం 10 రూపాయలు ఎక్కువ పెట్టినా సరే ప్రీమియం క్వాలిటీ తెచ్చుకుంటాం. సో అప్పుడు కొన్ని ఆ టైంలో కొంత కాస్ట్ ఎక్కువైనా సరే పాడైపోవడం అనేది తక్కువ ఉంటుంది అనమాట. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత ఆలోచించి తెచ్చినా అది అయ్యేది అవుతుంటుంది. సున్నికి చాలా బాగుంటుంది, తెచ్చినాక ఏమో అవుతుంది అనమాట. బట్ ఈసారి మాత్రం నేను పోలేదు, తెప్పించిన. బట్ ఎనీవే సీజన్ కాబట్టి ఇప్పుడు ఏది ఎక్కడున్నా సరే మొలకెత్తే బుద్ధి ఉన్న ఏది వస్తువు అయినా సరే కంపల్సరీ ఎక్కడున్నా సరే మొలకెత్తుతాయి. సో ఉల్లిగడ్డ కూడా చాలా మొలకెత్తింది అనమాట. దాన్ని రోజు కోయనికి తీసుకురండి అంటే ఇంత మొలకలెత్తినే తీసుకొస్తుండ్రు, అట్లా కాదనేసి ఈరోజు ఏం చేద్దామంటే ఆ మొలకెత్తిన అన్నీ తీసుకుపోయి మనం పెట్టుకుంటే మనకు మంచిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు వస్తాయి అన్నమాట. ఉల్లికాడలకు సంబంధించి స్టోరీలు ఉన్నాయి కానీ తీసుకుంటా మాట్లాడదాం రండి. చాలా ఉంది అంత క్లీనింగ్ చేసే ప్రాసెస్. రండి. ఇది చూడండి, ఇంట్లోనే వెళ్తే ఒక ½ కిలో స్ప్రింగ్ ఆనియన్ వెళ్తుందేమో. ఇదనమాట. సున్నికి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సో నాకు బయట గరపడలేదు, మార్నింగ్ వచ్చి చూస్తే లోపలంతా ఒక అడవిలాగా ఉందనమాట. ఆహా అనిపించింది. సో ఇవన్నీ తీసుకెళ్ళిపోయి పెట్టేసుకుందాము. అండ్ ఈ ప్లేస్ తెలుసా, నేను కన్స్ట్రక్షన్ చేసే టైంలోనే ఉల్లిగడ్డలకు ఉల్లిపాయలకు అనేసి ఈ ప్లేస్ ఇట్లా కట్టిపిచ్చి ర్యాక్స్ పెట్టించేసి జాలితో చేపించింది. ఇవి జాలి యాక్చువల్గా మా ఇట్లా అంటే మామూలుగా ఉల్లిగడ్డ వేసినప్పుడు ఏంటంటే దానికి గాలికి తగలాలా. సో గాలి తగలాలా ప్లస్ పొట్టు పోతూ ఉంటుంది, పిచ్చిగా అవుతుంటుంది కదా. సో అదంతా కింద పడిపోయినా ఏం కాదని చేపించిన అనమాట. కిందనేమో ఊరి మట్టి కుండలనే 1-2 మామూలుగా ఉన్నట్టుంది, ఇట్లా పెట్టేసారు మా వాళ్ళు. జనరల్గా నేను దగ్గరుండి వేపిస్తే మాత్రము పేపర్ వేపియను. వీళ్ళు ఏంటంటే కింద ఊకే పడుతుంది, అమ్మ ఊకే ఉడుమంటుంది అని భయంతో ఇట్లా పేపర్ వేసి పెట్టిండ్రు. మేబీ ఇవన్నీ తీస్తే ఇప్పుడు నాకు ఉల్లిగడ్డలు ఉంటాయో లేదో, మళ్ళీ మార్కెట్కి పోయి తెచ్చుకోవాలా. చూడండి ఎంత బాగున్నాయో. హర్షానే ఇప్పుడు మొత్తం తీస్తే ఏముండేటట్లు లేదు. సో కన్స్ట్రక్షన్ టైంలో కూడా ఇది ఉల్లిగడ్డలకు ఇది ఎల్లిగడ్డలకు అని కూడా ప్లేస్ డిసైడ్ చేసి చేపించుకున్నాను అనమాట. అండ్ దీని పక్కన ఒక కొంచెం ప్లేస్లో ఎప్పుడన్నా ఏమంటారు కట్టెల పొయ్యి కూడా పెట్టుకోవచ్చా అని ఫస్ట్ ప్లాన్ చేసిన ఈ ఏరియాకు. బట్ అంత మసి వస్తుంది అనేసి వదిలేసినాము. అండ్ ఈ ఏరియా ఇక్కడ కట్టెల పొయ్యి పెడితే ఇక్కడ వాష్ ఏరియా అన్నట్టు చాలా డిసైడ్ చేసినా కానీ అక్కడంతా చెత్తేస్తున్నాము. ఇదనమాట. ఇంకా కింద ప్లేట్లు అవన్నీ ఉంటాయి, మార్నింగ్ గడపలు అడిగే ప్లేట్లు అవి పెడతారు. అండ్ ఇది పెద్దది కుంకుమ పాకెట్టు. చాలాసార్లు ఉల్లి గింజలు తెచ్చేసినా కానీ ఎందుకో మరి మొలవలేదు, మంచి క్వాలిటీ కాదేమో అవి. ఉల్లిగడ్డలు మాత్రం మంచిగా స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి. మీకు తెలుసా జనరల్లో ఉల్లిగడ్డలు ఎట్లా వేస్తారంటే ఉల్లి గింజలు వేస్తారు. ఉల్లి గింజలు వేస్తే నారు వస్తుంది, నారును నాటితే ఉల్లిగడ్డలు వస్తాయి అన్నమాట. అయితే ప్రతి ఉల్లిగడ్డ అట్లా వేసిన దానికి ఫ్లవరింగ్ రాదు మళ్ళీ, కానీ ఉల్లిగడ్డనే పెడతారు. ఉల్లిగడ్డ పెట్టిన దానికి ఫ్లవరింగ్ బ్యూటిఫుల్ రౌండ్ ఫ్లవరింగ్ వస్తే దానికి గింజలు వస్తాయి అన్నమాట. మొత్తం ఉల్లినారు నాటినాక మధ్యలో గట్ల మీద ఉల్లిగడ్డలు పెడతారనమాట. ఆ ఉల్లిగడ్డలకు ఫ్లవరింగ్ వచ్చి దాన్ని మళ్ళీ విత్తనాలు తీయడానికి యూజ్ చేస్తారు. అది సంగతి. అట్లా ఒక్కొక్క స్టోరీ అనమాట. అయితే నాకు ఒక డౌట్ వస్తుంది, ఉల్లి గింజలు వేస్తే రావు కదా మరి అప్పుడు కోడిగుడ్డ ముందు గుడ్డ అన్నట్టు ఉల్లి గింజలు ముందా ఉల్లిగడ్డ ముందా అని డౌట్ వస్తుంది అనమాట నాకు. మనం కూడా ఒకసారి చూడాల. రివర్స్లో కూడా పోయి కిందికి పోయినాయి ఇవి. మా దగ్గర పొలాల్లో ఉల్లిగడ్డ వేస్తుండ్రి, చాలా ఉల్లికాడలు ఉంటుండే అనమాట, స్ప్రింగ్ ఆనియన్స్. బట్ వాటిని వండుకోవాలని మా చిన్నప్పుడు మాకు తెలియదు.
పక్కన ఉండే వీళ్ళు ఉంటారు కదా, ట్రైబల్స్ లాగా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తెంపుకొని పోదురు అనమాట. వీళ్ళేంది ఇట్లా తింటారు, అంత పసరవాసన వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే ఈ స్టార్ హోటల్ వంటకం అనమాట. అట్లా చిన్నప్పుడు ఎప్పుడు మాకు తెలియదు గాయత్రి, ఇది ఉల్లికాడలు వండిన విషయం మాకు తెలియదు అసలు. బట్ వీళ్ళు ఉంటారు కదా, లంబడోళ్ళు అంటారు కదా, వాళ్ళు వచ్చి బాగా తెంపుకొని పోదురు అనమాట. వీళ్ళు నానమ్మ వాళ్ళు కూడా ఏం అనకపోదురు పొలాల్లో తెంపుకుంటుంటే కూడా. సో వాళ్ళకి వదిలేస్తుంది, తెంపినట్టు చేసేసి వాళ్ళు మంచిగా ఉల్లిగడ్డలు కూడా విక్కొని పోతుండ్రు. ఇదైతే ఎంత బాగుందో, నీకు ఇప్పుడు వాళ్ళ అవసరమవుతుంది. ఏడ కొన్ని వెళ్తాయంటే గంప నిండి వెళ్ళి ఉల్లిగడ్డలు అన్నీ అయిపోయినాయి. ఇది తీసుకుపోయి వాతుకుందాం రండి. ఇక వీటన్నిటికీ ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చేదాకా ఉంచుదామా వీటిని? నిజంగా అన్నిటికీ ఫ్లవరింగ్ వస్తుంది, బ్యూటిఫుల్గా వస్తుంది. బట్ కొన్ని తెంపుకుందాం, కొన్ని మాత్రము ఫ్లవరింగ్ వదిలేద్దాం. మార్కెట్లో మీరు కొన్నప్పుడు ఒక్కొక్కసారి బెండు వస్తుంది కదా, ఆ బెండు వచ్చింది ఏంటంటే ఇట్లా ఉల్లిపాయలు పెట్టి తీసిన ఉల్లిగడ్డ అనమాట. అందుకే ఆ కాడలు వచ్చి ఫ్లవరింగ్ వచ్చి అది తీసేస్తారు కాబట్టి ఆ బెండు మధ్యలో ఉండిపోయి మనకు ఉల్లిగడ్డలో మధ్యలో బెండు వస్తుంది అనమాట. అది నిజానికి తక్కువ రేటుకి అమ్ముతారు, బట్ మనం తెలియక కొంటారు చాలామంది. ఉల్లిగడ్డ కూడా పెద్ద పెద్ద బాగానే ఉంటుంది. అది వంగి మీతో ముచ్చట్లు ఆడదికి రాదు, చేసుకుంటా, అందుకే కూర్చున్నా ప్రశాంతంగా. ముచ్చట్లు చెప్పకుండా సీరియస్గా పెడుతున్నా, అయిపోయాక మాట్లాడుకుందాం. ఏడు కొన్ని వెళ్తాయో ఒక దాంట్లో సరిపోతాయి అనుకున్నా, చాలా ఎక్కువ ఉన్నాయి. వన్ వీక్ తర్వాత చూస్తే బ్యూటిఫుల్గా కనబడతాయి. ఇవి తొందరగా వచ్చేస్తాయి. కుండీల్లో కూడా ఇట్లా 2-3 ఉల్లిగడ్డలు పెట్టుకుంటే మన ఇంటికి సరిపడా ఉల్లిగడ్డలు వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కువ అవసరం లేదు. ఇవి ఫ్రైడ్ రైస్లకి, మంచూరియాలకి సూపర్ ఉంటాయి. ఇట్లా మీదకెళ్ళి ఇట్లా వేస్తుంది అనుకుంటున్నారు కదా, ఇట్లా వేసినా కూడా వదిలేసినా కూడా వస్తాయి అవి. ఇప్పటిదాకా మొలవలే, ఇప్పటిదాకా సర్వైవ్ కాలే. అట్లనే ఇప్పుడు మట్టి దొరికింది కాబట్టి ఇంకా సూపర్గా, ఏదో మన మాత్రం కొద్ది మనం మట్టి కప్పి అన్ని కథలు చేస్తాం. ఫైనల్గా ఇది అనమాట. ఉల్లి నారు కాదు, ఉల్లిగడ్డలు నాటేసినాము. పువ్వులు వస్తాయి, విత్తనాలు తీసి పెట్టుకుందాం ఈసారి. ఎందుకంటే బయట కొనుక్కొచ్చిన ఏవి మొలుస్తలేవు కాబట్టి మనం జాగ్రత్తగా విత్తనాలకు తీసి పెట్టుకుందాం. బట్ ఈ లోపు మాత్రం స్ప్రింగ్ ఆనియన్స్తో బోలెడు వంటలు వండుకుందాము. యాక్చువల్గా నాకు అన్నిటికంటే ఉల్లిగడ్డ కూర సూపర్ ఉంటుంది అబ్బా. నేను పచ్చి కొబ్బరి వేసి వండుకుంటా. అండ్ ఉల్లిగడ్డ మామిడికాయ, ఉల్లిగడ్డ పెసరపప్పు, ఇవి ఊరు వంటకాలు అనమాట. ఊర్లలో అప్పుడు ఏం ఉండకపోతుండే కదా. ఈ కాంబినేషన్స్ తోటి కూరగాయలు అవైలబుల్ లేనప్పుడు ఇట్లాంటివన్నీ ఎండాకాలం వంటలు అనమాట ఇవన్నీ కూడా. సో సూపర్, అంటే ఆ సీజన్ అట్లా వండుతారు, గబగబా వండేస్తారు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మామిడికాయ ఉల్లిగడ్డ కానీ, పెసరపప్పు ఉల్లిగడ్డ కానీ. అంటే పెసరపప్పు ఉల్లిగడ్డ అంటే పప్పులో
ఐ మీన్ పప్పులో ఉల్లిగడ్డ వేయడం కాదు, ఉల్లిగడ్డలా పప్పు వేయడం అనమాట. అంటే ఇంత పప్పు ఇన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనమాట. దేనికైనా సరే పచ్చిమిరపకాయల కాంబినేషను. అండ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొబ్బరి, పచ్చి కొబ్బరితో సూపర్ ఉంటుంది కర్రీ. ఇట్లా రకరకాలుగా వండుకొని తినొచ్చు. ఉల్లిగడ్డలతో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఓకే, మీరే కామెంట్ చేయండి ఏమేమి వండుకోవచ్చు అనేది. ఒక్కొక్క వంట వండుకొని తినుకుంటూ పోదాం. ఇదన్నమాట సంగతి. మొత్తం మీద మా రాము, లావణ్య సహాయ సహకారాలతోటి ఈరోజు ఉల్లిగడ్డ నారు నాటడం జరిగిందనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఆయన మొహం బాగా నీట్గా తీయాలంట. ఇగో ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఏం చేసేది నీకు? అబ్బా, హైదరాబాద్లో కర్రెగా అయినావంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఆయన మామ్నార్ ఎండలకేమో తెల్లగైనావా, హైదరాబాద్ నీళ్ళకి నల్లగైనావా? అబ్బో, వీడియోలో చూస్తారా? వీడియోలలో లైట్లు అట్లా పడుతుందని చెప్పు. మా మేడం కూడా మంచిగా తెల్లగా ఉంటుంది కానీ నల్లలాగానే పడుతుందని చెప్పు. మొహం కడుక్కున్నప్పుడు అంటే తీద్దాం. ఈసారి ఎప్పుడన్నా పిలుస్తా కదా, ఫ్రెష్గా మొహం కడుక్కొని ఇంత పౌడర్ వేసుకొని వద్దు. ఓకేనా? నిన్న ఫోన్ చేసి ఏం పోయిందా నల్లగైనా అంటాడు. నేను నల్లగైనా నీడపడిగా ఉన్నారు, నల్లగైతే కర్రే కొడుతున్నారు వాళ్ళకి. కెమెరాలో కర్రే కొడుతుందని చెప్పు. మళ్ళీ రాముకు దిష్టి కాకుండా మేడం అట్లా అరేంజ్మెంట్ చేసిందని చెప్పి, అది సంగతి.